మన తాతలు నానమ్మలు 100 ఏళ్ళు బతికితే మనం 30-40 సంవత్సరాలకే మన లైఫ్ ఎండ్ అవుతుంది. రాగి జావను ఇలా చేసుకొని తాగండి. మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టే. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక గంజిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి లైట్గా, కొంచెం క్యారెట్, స్వీట్ కార్న్ లేకపోతే బీన్స్ ఉంటే బీన్స్ ఏదో ఒకటి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకొని మంచిగా వాటర్ పోసి మంచిగా మరిగాక మనం నైట్ అంతా నానబెట్టుకున్న రాగి జావను అలా పోసుకొని ఒక 5 మినిట్స్ మసిలిన తర్వాత బంద్ చేసుకున్నాం అనుకోండి, రాగి జావ సూపర్ ఉంటుందండి. రాగి జావతోటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రాగి జావ ఉపయోగాలు: బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది, మన బోన్స్ వీక్గా ఉన్నాయనుకోండి అవి ఇంప్రూవ్ కావడానికి బాగా యూజ్ అవుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి రాగి జావతోటి. ఖచ్చితంగా డైలీ వన్స్ తీసుకునేటట్టు ట్రై చేయండి. ఒక నార్మల్ వాటర్లో కలుపుకొని కాకుండా వెరైటీగా ట్రై చేయండి. పిల్లలకు మంచి టేస్ట్ నోటికి తలిగేలా చేస్తే ఖచ్చితంగా తాగుతారు. బయట నుండి సూప్స్ తెచ్చుకొని తాగేకన్నా ఇలా ఇంట్లో ఇది సూప్ అని ఇవ్వండి పిల్లలకి, ఖచ్చితంగా తాగుతారు. నేనైతే పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మా డాడీకి షుగర్ ఉంది, వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మా పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు తాగారు. టేస్ట్ చాలా బాగుందని చేయమంటారు. మా బాబు అయితే బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు కాకుండా ఇలా అడుగుతున్నాడని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓల్డ్ ఫుడ్ ఈస్ గ్రేట్ అండి. ఎందుకంటే ఓల్డ్గా ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఇప్పుడు మనం అయితే 40స్లోనే బోన్స్ వీక్గా అయిపోతున్నాయి. తాగండి, కొంచెమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పటి నుండే పిల్లలకు. మా బాబు అడిగేది ఏంటిదా అనుకుంటున్నారా? ఇడ్లీ దోశ కాదండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి రాగి అంబలి అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మా బాబుకి అయితే పోసాను చూడండి. ఇవైతే చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలైతే. మా హర్షకైతే ఇది చాలా ఇష్టం. పాతకాలం ముసలైన పుట్టిండు మా ఇంట్లో. అయితే ఏమైనా ఇలాంటివి ఓల్డ్ ఫుడ్స్ కావాలి. ఇవి ఎలా అలవాటు అయ్యాయి అంటే మా డాడీ వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తారు ఇంట్లో. అప్పుడు ఈ టేస్ట్ బాగా నచ్చిందంట, అందుకే చెయ్యి అని అంటాడు. ఇదిగోండి ఇలా చేశాను. ఇదిగో మా చిన్న బాబుకి కూడా వేసాను చూడండి, తాగుతాడు. ఇదిగోండి మా పెద్ద బాబు. ఎలా ఉంది హర్ష? నీకు ఎందుకు ఇష్టం? ఇదిగోండి మా పిల్లలకు టీ మిల్క్ బదులు ఇదైతే రెగ్యులర్గా ఇవ్వాలని అనుకుంటున్నాను. రాగి జావ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా బాగుంటుంది. ఎట్లుంది రుద్రాంశ్? హర్ష ఎట్లుంది? సూపర్ అంటే సూపర్ ఉంది మమ్మీ.